వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ అనమాట. ఇది హెయిర్ ఆయిల్ అనమాట. ఈ హెయిర్ ఆయిల్ రాయడం వల్ల మన హెయిర్ అనమాట గ్రోత్ పెరుగుతుంది. హెయిర్ పొడవుగా, చిన్న హెయిర్ అయినా చాలా తొందరగా పెరుగుతుంది అనమాట, పొడవుగా ఉంటుంది. కోసం ఈ ఆయిల్ అనమాట ప్రిపరేషన్ అనమాట. ఈ ఆయిల్ చేసిన విధానం ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చూసారా, ఇది మస్టర్డ్ ఆయిల్ అనమాట. మస్టర్డ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తారని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మస్టర్డ్ ఆయిల్ పతంజలి కంపెనీలో నేను వాడతాను. పతంజలి బ్రాండ్ అని నాకు ఒక ఫస్ట్ నుంచి నేను పతంజలి వాడుతున్నాను కాబట్టి. అంటే మస్టర్డ్ ఆయిల్ అంటే సరసాల నూనె అండి, ఆవాల నూనె అంటారు కదా, ఆవాల నూనె. ఇది కరివేపాకు. కరివేపాకు కూడా బెనిఫిట్స్ ఏంటి ఉంటాయి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2 ఇంగ్రీడియంట్స్ అనమాట తగులుతాయి ఇందులోన. 3 ఇంగ్రీడియంట్స్. మెంతులు అండి, ఇది మన కరివేపాకు, మెంతులు. ఇప్పుడు నేను ఒక పావు అనమాట, 250 గ్రామ్ అనమాట మనం వేసుకోవాలి ఆయిల్. 250 గ్రామ్ ఆయిల్ అంత నేను అంత వేసుకున్నాను. నాకు అంటే 7 డేస్కి నేను పెట్టుకుంటాను ముందు. ఆ తర్వాత మళ్ళీ 7 డేస్ మళ్ళీ తయారు చేసుకుంటాను ఇంట్లో. 1 మంత్ నేను తయారు చేసుకుని ఏదైనా. చూసారి బాండి అనమాట, కడాయి అనమాట. ఇనుపు కడాయి పెట్టుకోవాలి. ఇనుపు కడాయితోనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఇందులో నేను యూజ్ చేస్తాను. ఇది మన సికాకైనా ఏదైనా అప్లై చేయాలని ఇందులోనే నేను షాంపూ తయారు చేస్తాను, ఇందులోనే ఆయిల్ తయారు చేస్తాను, అన్ని అందులోనే చేస్తానండి. చూసారా, ఆయిల్ అనమాట. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె. ఈ ఆవాల నూనె బెనిఫిట్స్ ఏంటంటే మనం ఆయిల్ నూనె మనకి హెయిర్కి రాయడం వల్ల హెయిర్లో ఉన్న అంటే కుదుర్లు స్ట్రాంగ్ ఉంటాయండి. మన తలనొప్పి ఉన్నా సరే నేను హెయిర్కి ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె రాసుకుంటాను. మీరేం నూనె రాస్తే కామెంట్ చేయండి, ఓకేనండి. ఆయిల్ ఉన్న బెనిఫిట్స్ అనమాట ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ జుట్టుకి చాలా యూజ్ఫుల్ అయింది. అంటే ప్రయోజనం అంటే నాకు అది యూజ్ఫుల్ అయింది. ఇందులో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యం పెంచడం, కీళ్ళ నొప్పులు తగ్గించడము, జుట్టును పెంచడం, స్కిన్కి గ్లో తేవడం అంటే షైనింగ్ తేవడం, ఇది ఈ ఆయిల్ వల్ల యూజ్ అండి. ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు రావడం అరికట్టడం, శీతాకాలంలో పొడిమైన చర్మాన్ని స్మూత్గా అంటే మృదువుగా మార్చడం ఈ ఆయిల్ వల్ల లక్షణాలు అనమాట. ప్రతి ఆయిల్ అనమాట అప్లై చేసుకోండి. ఆవ నూనె వల్ల ముఖ్యమైన అంటే బెనిఫిట్స్ ఏంటని ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకటి, గుండె ఆరోగ్యంగా ఉంటుందండి. ఇది ఎక్కువ ఫుడ్లు అంటే భోజనాలు కూడా తింటారండి. తింటారు కొంతమంది, యూజ్ చేస్తారు, తిండిలో కూడా యూజ్ చేస్తారండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఏంటంటే ఆయిల్ని అంటే మెంతులు వేసుకోవాలి. అంటే 250 గ్రాములకి 1 స్పూన్ మెంతులే సరిపడుతుందండి, ఓకేనండి. మెంతులు కూడా బెనిఫిట్స్ ఏమంటే చెప్తాను. ప్రతి స్కిప్ చేయగానే చూస్తే మీకు అర్థమవుద్దండి, ఓకేనండి. ఈ ఆవాల నూనె గోరెచ్చగా చేసి మనకు కాళ్ళు నొప్పులు గట్రా ఉంటాయి కదా, తగ్గించడానికి కూడా యూజ్ చేస్తారండి. చెప్పాను కదా, ఇంకా బెనిఫిట్ చెప్పాలి. ఇంకా ఆవాల నూనె వల్ల నేను ఇంకా బెనిఫిట్ చెప్తాను. ఇప్పుడు మెంతులు బెనిఫిట్స్ అనమాట ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 3-4 బెనిఫిట్స్ చెప్తాను. మెంతుల్ని అలాగే అప్లై చేయాలంటే తినాలంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని ఆ వాటర్ను మెంతులు తినేసి అది మింగడం వల్ల మనకి డయాబెటీస్ రాదండి, మధుమేహ రోగం రాదు. మన హెయిర్ అనమాట గ్రోత్గా ఉంటుంది, మన హెయిర్ షైనింగ్ ఉంటుంది. ఒకవేళ అది కూడా ప్యాక్ లాగా వేసుకోవడం వల్ల షైనింగ్ అంటే హెయిర్లో నాకు రూట్లు అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఓకేనండి. బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గించడము, హెయిర్ ఫాల్ తగ్గించడంలో సహాయపడుతుంది మెంతి నీళ్ళైనా తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా మెరుగుపడతాయి. ఇప్పుడు కరివేపాకు ఉన్న బెనిఫిట్స్ చెప్తాను. కరివేపాకు వంటకు రుచి ఓడము కాకుండా మనం కరివేపాకుని అనమాట పక్కన పడేస్తామండి. కరివేపాకు చాలా యూజ్ ఉంది. A, B, C, D విటమిన్స్ ఉంటాయి. ఐరన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఆరోగ్య నిధి ఇది ఆ కరివేపాకు కంటి చూపులు మెరుగుపరచడం, జుట్టు రాలడం ఆగడం, మళ్ళీ బరువు తగ్గడం, రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మూమెంట్కి చాలా యూజ్ఫుల్ అనమాట కరివేపాకు ప్రతి ఒక్కరు ఫుడ్లో డైలీ తీసుకోండి. చూసారండి, ఇప్పుడు ఏమంటే ఇవన్నీ మరగబెట్టాలా, సిమ్లో మరగబెట్టాలా. చాలా సిమ్ములు అంటే ఒక 10 minutes మరగబెట్టాలా ఆయిల్ని.
ఆయిల్ని మరగబెట్టిన తర్వాత ప్రతి ఒక్క మెంతులని, ఆవాల నుండి మళ్ళీ కరివేపాకు బెనిఫిట్ చెప్పానండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదే అనమాట డైలీ ఆయిల్ 3 డేస్ అప్లై చేయాలి. ఒకరోజు అది తలస్నానం అంటే వీక్లీ 2 టైమ్స్ తలస్నానం చేయాలి. మరి 3 డేస్ అనమాట. 3 రోజులకి అప్లై చేసుకొని మసాజ్ ఇవ్వాలి బాగా. మసాజ్ ఇచ్చిన తర్వాతనే ఇన్ని బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయి. మీ హెయిర్ చిన్నది ఉంటుందంటే 1 మంత్లో మీకే రిజల్ట్ తెలుస్తుందండి. ప్రతి ఒక్కరు ఈ ఆయిల్ యూజ్ చేయండి. ఈ ఆయిల్ వాళ్ళ బెనిఫిట్స్ మీరు ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ వీడియో అయినా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ దాకా చూసి నాకు కామెంట్ చేయండి. మీ హెయిర్ పెట్టిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ లాస్ట్లో కూడా నాకు కామెంట్ పెట్టండి. మీ హెయిర్ ఎంతగా పెరిగింది, అది కరెక్టా కాదా అంటే. నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను కూడా నాకు తెలుసు. నా హెయిర్ ఫస్ట్ నుంచి ఎలాగ ఉంది అలాగే ఉంది అంటే కొంచెం అంటే ఎప్పుడు నా హెయిర్ ఎప్పుడు తగ్గలేదు, తక్కువ అవ్వలేదు. నాకైతే బెనిఫిట్స్ చాలా కనిపించాయి. మీకు ఎలా కనిపిస్తుంది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.